ద పిట్. ఇది ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ వచ్చేసి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుడి ఉంది, తెలుగు డబ్బింగ్ బానే ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ రివ్యూ ఎందుకు ఇస్తున్నా అంటే ఇది సీజన్ 1. సీజన్ 2 ఈ ఏప్రిల్ 16 ఫైనల్ ఎపిసోడ్ రాబోతుంది. సో అంతలోపు ఈ సీజన్ 1 కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశారు. ఇది ఒక మెడికల్ డ్రామా సిరీస్, మొత్తం 15 ఎపిసోడ్స్. 15 ఎపిసోడ్స్ ఎందుకంటే దానికి కూడా రీజన్ ఉంది. సిరీస్ హాస్పిటల్లో జరిగే 15 అవర్స్ షిఫ్ట్ చుట్టూ రన్ అవుద్ది. ఒక షిఫ్ట్ గంట, సో 15 అవర్స్. సరిగా పాయింట్ గా చేద్దాం. ఈ సీజన్ 1 చూసాక నాకైతే బాగుంది, రియల్లీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. బట్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఇది మాటుకు పక్క, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఇది అందరికి వర్కౌట్ అయ్యేది కాదు, కానీ ఒకటి మటుకు షాకింగ్ ఉంది. అసలు ఇందులో రైటింగ్ చూసి షాక్ అయ్యా. అసలు ఒక మెడికల్ డ్రామాని ఇంత క్లియర్ కట్ గా, ఇంత డీటెయిలింగ్ గా, డెప్త్ గా ఒక నార్మల్ ఫిల్మ్ మేకర్ రైటర్ ఎలా రాస్తాడు అంటే, సిరీస్ డైరెక్ట్ చేసిన అతను వేరే అనుకోండి, కానీ రైటర్స్ వేరే. అసలు ఇలా ఎలా రాశారు? అసలు రైటర్స్ డాక్టర్స్ అని సెర్చ్ చేస్తే ఈ సిరీస్ రైటర్స్ డాక్టర్స్ కాదని తెలిసింది. కానీ కొంతమంది ప్రొఫెషనల్ డాక్టర్స్ హెల్ప్ తీసుకున్నారు రైటింగ్ టైంలో. నిజంగా ఏదేమైనా ఎంత డాక్టర్ ని కన్సల్ట్ అయినా కూడా ఇంత డీటెయిలింగ్ గా, ఇంత డెప్త్ గా రాయడం అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు కదా. ఒక మెడికల్ ఫీల్డ్ కన్వర్జేషన్స్ 15 ఎపిసోడ్స్ తో 15 అవర్స్ తో ఇలా రాయడం అంటే నాట్ ఎ జోక్. 15 అవర్స్ 15 ఎపిసోడ్స్ లాంగ్ రన్ టైమే, కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్. ఒకవేళ మీరు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నట్లయితే ఈ సిరీస్ మీకోసమే, అస్సలు మిస్ అవ్వద్దు. నాకైతే అసలు ఎక్కడ బోరే కొట్టలేదు సిరీస్. ఎందుకో ఆ రియలిస్టిక్ టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ తో, హాస్పిటల్ పేషెంట్స్ టెన్షన్ వీటితో బింజ్ వచ్చేసి ఆ సిరీస్ ని. మెయిన్ గా ఆ సిరీస్ లో రియలిజం ఉంది, రియలిస్టిక్ సాలిడ్ మెడికల్ డ్రామా అని చెప్పొచ్చు. ప్లాట్ లైన్ ఏంటంటే 15 అవర్స్ షిఫ్ట్ లో ఉన్న కొంతమంది డాక్టర్స్ అండ్ నర్స్ కూడా, వీళ్ళ గురించి ఉంటుంది సిరీస్ అంతా. వీళ్ళ గురించి చూపిస్తారు 15 అవర్స్ షిఫ్ట్ లో. ఈ 15 అవర్స్ లో వాళ్ళ లైఫ్ ఎలా గడిచింది, పేషెంట్స్ తో వాళ్ళ ఇంటరాక్షన్, ఒక డాక్టర్ అని కూడా ఎలా ఉండాలి, ఒక డాక్టర్ పేషెంట్ లైఫ్ ఎలా కాపాడుతాడు, ఒక డాక్టర్ ఒక పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ఎంత తప్పిస్తాడు, ఒక డాక్టర్ ఒక పేషెంట్ ని కాపాడలేకపోతే ఎంత బాధపడతాడు. ఈ 15 అవర్స్ షిఫ్ట్ లో ఎంతో మంది పేషెంట్స్ వస్తారు, వేరే వేరే ప్రాబ్లమ్స్ తో, వేరే వేరే డిజార్డర్స్ తో వస్తారు. వాళ్ళని ఈ డాక్టర్స్ ఎలా ట్రీట్ చేశారు, ఎలా కేరింగ్ చూపించారు, ఎలా పేషెంట్స్ ని చూసుకున్నారు. అలాగే డాక్టర్స్ మధ్య బాండింగ్, రిలేషన్షిప్, కన్వర్జేషన్స్. అప్పుడే న్యూగా జాయిన్ అవ్వడానికి వచ్చిన కొంతమంది డాక్టర్స్ అండ్ నర్సులు, అదే వాళ్ళకి ఫస్ట్ డే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు, ఇదంతా కంప్లీట్ గా ఉంటది. ఇదంతా చూపిస్తారు ఇందులో. యాక్షన్ లేకుండా, అసలు సినిమాటిక్ ఎలిమెంట్స్ ఏం లేకుండా, కేవలం రైటింగ్ తో, ఎగ్జిక్యూషన్ తో, రియలిజం తో కూర్చోబెట్టేశారు. అండ్ పర్ఫార్మెన్స్ తో కూడా. ఒక పేషెంట్ ఒక ప్రాబ్లమ్ తో వస్తే అతని స్టార్టింగ్ ప్రొసీజర్ నుంచి అతను డిశ్చార్జ్ అయ్యి వెళ్ళే వరకు కంప్లీట్ రైటింగ్ తో ఉంటుంది ఇందులో. నాకైతే ఈ సిరీస్ చూసాక చాలా విషయాలు తెలిసాయి. మీలో ఎవరైనా మెడికల్ ఫీల్డ్ లో ఉంటే కింద కామెంట్ చేయండి. మంచి మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్ రేటింగ్ కూడా చాలా బాగుంటది. క్యారెక్టర్స్ వాళ్ళ పర్సనల్ స్ట్రగుల్, వాళ్ళ వీక్నెస్ అంతా చూపిస్తారు. సో మనం క్యారెక్టర్స్ తో కూడా ట్రావెల్ అయ్యేలా ఉంటది. ఎమోషనల్ డెప్త్, ఇంటెన్స్ టెన్షన్, ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్ లో ఇచ్చి పడేశారు. బీజం పర్లేదు, సాంగ్స్ లేవు, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ ఉన్నాయి. మొత్తానికి ద పిట్ సిరీస్ అస్సలు మిస్ అవ్వద్దు. లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన సినిమా. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఆల్ బైపీసీ స్టూడెంట్స్ మస్ట్ వాచ్ సిరీస్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నేనైతే చూడొద్దని చెప్తా. న్యూడిటీ ఉంది. సిరీస్ ఫ్యామిలీతో చూడాల్సిన సిరీసే, కానీ అక్కడ న్యూడిటీ పెట్టక తప్పదు, బికాస్ కంటెంట్ అసంటుంది మరి. అండ్ కొన్ని చోట్ల బాడీలు కోయడాలు, రక్తాలు ఇవి కూడా ఉన్నాయి. సో వాచ్ ఇండివిజువల్లీ. సిరీస్ అయితే జియో హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. సో మరి ద పిట్ సిరీస్ రివ్యూ గురించి, మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.